నిన్న అందరం కూడా చూసాం. తెలుగు జన విజయకేతనం జెండా సభ విజయవంతమైంది. విజయవంతం అవడంతో వైసీపీ ఓటమి ఖరారయింది. అందుకనే వైసీపీకి చెందినటువంటి చాలామంది బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడే పరిస్థితులు బయటకు వచ్చాయి. వైసీపీ నాయకులకి ఓటమి భయం పట్టుకోబట్టే పవన్ కళ్యాణ్ గారి మీద నిరంతరం విమర్శలు చేసేటువంటి పని మీద మాత్రమే వాళ్ళందరూ కూడా నిమగ్నమయ్యారు. నిన్నటి సభకి పోలీసులు చాలా కష్టపడి ఏదో రకంగా జన సైనికుల్ని, తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల్ని నిలువరించాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడా సఫలం కాలేకపోయారు. వాళ్ళందరూ కూడా పోలీస్ ఆంక్షలను దాటి సభకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దగ్గర 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయిన మాట వాస్తవం. పోలీస్ శాఖ ఎందుకు అడుగడుగునో అడ్డుకుందో, ఎవరి డైరెక్షన్లో అడ్డుకుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇందాక రాయల్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మీ తీరు మార్చుకోవాలి. ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలకు అండగా నిలబడాలి. అంతేగాని ఇవాళ ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంది కదా అని మీరు కొమ్ము కాస్తే రాబోయే రోజుల్లో అటువంటి అధికారులకి ఇబ్బందులు తప్పవని ఈ సందర్భంగా మేమైతే చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్నటి సభ విజయవంతం అయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారానికి తెరపడింది. వాళ్ళ దగ్గర ఇంకా మాట్లాడడానికి, తప్పుడు ప్రచారం చేయడానికి ఇంకా మెటీరియల్ లేదు. వాళ్ళ పనికిమాలిన ప్రచారం అంతా కూడా చెత్తబుట్టలో వేసి పడేసుకోవాల్సిందే అని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తూ ఉన్నాం. నిన్న చూశారు, ఈ రాష్ట్ర ప్రజలు జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు కోరుకున్నారు. అది ప్రజల పొత్తు. ప్రజలు కోరుకున్న విధంగానే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 2 పార్టీల జెండాల్ని సంయుక్తంగా నిన్న ఎగరవేశారు. ప్రజలందరూ కూడా ఆనందంతో మద్దతు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చెప్పిన విధంగా 2 బటన్లు నొక్కుతారు, వైసీపీని భూస్థాపితం చేసి తీరుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి సభకి 5 కోట్ల మంది ప్రజల మద్దతు ఉంది. అందుకనే సభ విజయవంతమైంది. ప్రజలందరికీ కూడా నిన్నటి సభ విజయవంతమైన తర్వాత ఒక నమ్మకం వచ్చింది. భవిష్యత్తు మీద భరోసా వచ్చింది. మంచి పాలన వస్తుందనేటువంటి నమ్మకం కుదిరింది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా నిన్న రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. నిన్న ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా సంబరం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణం జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, మహిళలకి రక్షణ ఉంటుంది, రైతులకు అండగా నిలబడేటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారని ప్రజలకు నమ్మకం కలిగింది. ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలుగుతుందని సంపూర్ణ విశ్వాసం కలిగింది నిన్న రాష్ట్ర ప్రజలకి. జనసేన టీడీపీ పొత్తు వైసీపీ చిత్తైపోతుంది అంతే. జనసేన టీడీపీ పొత్తుతో వైసీపీ చిత్తైపోతుంది. అందుకనే మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు ముందు అభ్యర్థులను ఇంకా మార్చాం,
99% అయిపోయింది, ఒకటో ఉంటుందని చెప్పారు. నిన్న మళ్ళీ 5-6 స్థానాలను మార్చారు. ఎప్పుడైతే స్థానాలను మారుస్తున్నారని మనకి స్పష్టంగా చెప్తున్నారో అలా ఓటమి భయం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిది మేకపోతు గాంభీర్యమే. ఆయన తెలుసు ప్రశాంత్ కిషోర్ లాంటి సర్వేల్లో కూడా 40 సీట్లు కూడా రావని నిన్న కూడా సర్వేలో బయటకు వచ్చింది. 40 కాదు, ఈసారి 15-16 సీట్లు కూడా రావు. 15-16 సీట్లు కూడా వైసీపీకి రావు. పార్లమెంట్ అయితే వైసీపీకి ఈసారి గుండు 0, ఖచ్చితంగా 0 సీట్లే వస్తాయి. జనసేన టీడీపీ 160కి పైగా అసెంబ్లీ, 25 పార్లమెంట్ ఖచ్చితంగా గెలిచి తీరుతాయి. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైసీపీ వైరస్ నుంచి తొందరలోనే 5 కోట్ల మంది ప్రజలకి విముక్తి కలుగుతుంది. ఆ వైరస్ని సంహరించేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారే. 5 కోట్ల మంది ప్రజలకి మంచి జరగాలన్నా, చేతి నిండా పనులు రావాలన్నా, యువతకి ఉద్యోగాలు రావాలన్నా, రైతులకి ప్రతి చేనికి నీరు రావాలన్నా, మహిళలకి రక్షణ కావాలన్నా, కార్మికులకు ఉపాధి అవకాశాలు రావాలన్నా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతుంది. ఏదో ఒక 10,000 రూపాయలు ఇస్తే ఆ పథకాల వలన ప్రజలందరూ కూడా బతికేస్తారనుకుంటే పొరపాటే. ప్రజలే చెప్తా ఉన్నారు, మాకు పనులు కావాలి, ఇట్లాంటి పనికిమాలిన పథకాలు మాకొద్దు, ఈ పథకాల వల్ల మా జీవితాలు ఎటువంటి మార్పు రాలేదు అని ప్రజలు చెప్తా ఉన్నారు. నేను ఇంటింటికి వెళ్తా ఉన్నా, గడప గడపకి వెళ్తా ఉన్నా. పథకాల వల్ల ప్రజలు ఎక్కడా కూడా సంతృప్తి వ్యక్తం చేయట్లేదు. ఈ బోడి పథకాలు మాకొద్దు అని ప్రజలు ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళ చేత్తో వాళ్ళు పని చేసుకోవడానికి, వారు స్వార్జితంగా సంపాదించుకున్న సంపాదనతోనే ఆనందంగా బతుకుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి విషపు చుక్కల్ని వాళ్ళ జీవితాల్లోకి రానియమని ప్రజలు నిర్మోహమాటంగా చెప్తా ఉన్నారు. మాటకి పథకాలు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఏమైనా పథకాలు వచ్చినాయా? గతంలో పథకాలు లేవా? గతంలో ఎవరు పథకాలు అమలు చేయలేదా? గతంలో పెన్షన్లు ఇవ్వలేదా? స్కాలర్షిప్లు ఇవ్వలేదా? సొంత ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇవ్వలేదా? విదేశీ విద్యా పథకాలకి డబ్బులు ఇవ్వలేదా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేసిన పథకాల గురించి నాయకులకి సవాల్ ఇస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత ప్రజలు ఎదగకుండా తీసేసిన పథకాలు 100 పేర్లు చెప్పగలం. మేము 100 పేర్లు చెప్పగలం. ఫీజు రీంబర్స్మెంట్కి తూట్లు పడవలేదా? విదేశీ విద్యా పథకానికి తూట్లు పడవలేదా? విద్యార్థులు ఉన్నతంగా చదువుకునేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ సెంటర్లకి విద్యార్థులు ఎంపిక చేసే విధానాన్ని మీరు రద్దు చేయలేదా? పెళ్లి కానుక పథకాన్ని రద్దు చేయలేదా? సబ్సిడీ రుణాలని రద్దు చేయలేదా? దుకాన్ మకాన్ పథకాన్ని రద్దు చేయలేదా? సబ్సిడీ రుణాల మంజూరు రద్దు చేయలేదా? అనేక పథకాలు రద్దు చేశారు. ఎస్సీ ఎస్టీలకి 27 పథకాలు రద్దు చేశారు. బీసీలకు 10% రిజర్వేషన్లు రద్దు చేశారు. కాపులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5% రిజర్వేషన్ అమలు చేయాల. దేవాలయాలు కూల్చారు. ఇలాగ అనేక అంశాలు ఉన్నాయి. దమ్ముంటే వైసీపీ నాయకులకు సవాల్ ఇస్తున్నా ఉన్నా ఈ అంశాల మీద చర్చకు రావాలి. మాతో ఈ అంశాల మీద చర్చకు రావాలి. మీరిచ్చిన పథకాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు జరగల. ఈ 5 ఏళ్లలో పథకాల వల్ల ఒక్క పేదవాడైనా సరే ధనికుడు అయ్యాడా? దమ్ముంటే చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఎవరికైనా సవాల్ ఇస్తున్నా ఉన్నాం. జనసేన పార్టీ నుంచి ఒక్క పేదవాడైనా సరే ఈ 5 సంవత్సరాల్లో మీ బోడి పథకాల వల్ల ధనికుడు అయ్యాడా? ఒక్కళ్ళైనా చూపించాలి. మీకు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించాలి. పవన్ కళ్యాణ్ గారి మీద పదే విష ప్రచారం చేసే వాళ్ళకి
ఈసారి తొక్కేస్తాం, తొక్కేస్తాం. ఊరుకునే పని లేదు. మీరేదో ఇందాక చెప్పారు మా రాయలను కూడా కాలర్లు మడత పెడతాం కాదు, కర్ర వెనక్కి తిప్పిదంతాం ఈసారి. నిన్నే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, జెండా కర్ర వెనక్కి తిప్పి పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తే జెండా కర్ర వెనక్కి తిప్పి తంతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే ఎన్నికలు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అతి తొందరలోనే ఉమ్మడి మేనిఫెస్టోతో వైసీపీ కోటలు బద్దలవుతాయి.